వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనం టీజీ పాలసీ 2024 అడ్మిషన్స్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనకి నచ్చిన సీటు రాకపోయినా, అసలు సీటే రాకపోయినా మనకి నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, మరి నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, దాంట్లో ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి, నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుందా, స్లాట్ బుక్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే స్లాట్ బుకింగ్ చేసుకోకపోయినా పర్లేదా, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చాలామందికి సందేహాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళ సందేహాలన్నీ క్లియర్ చేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో, కోరుకున్న సీటు, వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మరి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ రాలేదో అలాంటి వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత చాలామందికి ట్రిపుల్ ఐటీ కౌన్సిలింగ్ ఉంటుంది. ట్రిపుల్ ఐటీ బాసరా లేదా ఏపీ ట్రిపుల్ ఐటీ న్యూస్ వీడియో ఇలాంటి చోట్ల చాలామంది స్టూడెంట్స్ ఏపీ తెలంగాణ వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి సీట్స్ అక్కడ వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ సీట్స్ వదిలేసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. లేదా టీఎస్ఆర్జేసీలో జాయిన్ అయిన వాళ్ళు సీట్స్ అక్కడ రాకపోతే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో వెయిట్ చేయడం వల్ల వాళ్ళకి టీఎస్ఆర్జేసీలో సీట్ వచ్చినా సరే వాళ్ళు టీఎస్ పాలిసెట్ లేదా టీజీ పాలిసెట్ వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా సీట్స్ మిగిలిపోతాయి. కాబట్టి అలాంటి సీట్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఖచ్చితంగా. సో మరి ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, దీని షెడ్యూల్ ఏంటి, సో దీంట్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా ఉంటుంది, మిగతా ప్రాసెస్ ఏంటి అనేది కూడా మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో యాక్చువల్లీ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ యాక్టివిటీస్ ఏముంటాయి అనేది అందరికీ తెలుసు. మరి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇక్కడ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో నేనేమి సొంతంగా చెప్పానండి, ఇక్కడ కూడా టీజీ పాలిసెట్ వెబ్సైట్లో మనకి డీటెయిల్ నోటిఫికేషన్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్, స్పాట్ కౌన్సిలింగ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా డీటెయిల్ నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగానే మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసుకోండి. సో దట్ మీకు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది మిస్ కాకుండా మీరు వినగలుగుతారు. అంతకుమించి ఇంకేం లేదు, వీడియో మొత్తం చూడండి అంటే మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ స్కిప్ చేసుకొని చూసుకున్నా పర్లేదండి. సో జస్ట్ మీరు ఒకసారి వీడియో గో త్రూ అవ్వండి, స్పీడ్గా పెట్టుకొనైనా సరే. సో మీరు వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో అడగవచ్చు, నేను క్లారిఫై చేస్తాను. మీకు అందరికీ తెలుసు, నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ నేను ఆల్రెడీ పాలిటెక్నిక్ లెక్చరర్. సో నాకు క్లియర్ కట్ ఐడియా ఉంటుంది ఈ పాలిసెట్ అడ్మిషన్స్ గురించి. అందుకనే నేను ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ చేరవేయాలని చెప్పి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మనం యాక్చువల్లీ కౌన్సిలింగ్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి కౌన్సిలింగ్ రూల్స్ అనేవి కూడా నాకు క్లియర్గా తెలుస్తుంది. అందుకని మీకు ఈ విషయం చెప్పాలని చెప్తున్నాను. ఓకే, సో లేట్ చేయకుండా మనం ఈ ప్రాసెస్ ఏంటి అనేది, టీజీ పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంది, దాని షెడ్యూల్ ఏంటి అనేది మొత్తం కూడా ఒకసారి చూసేసి తర్వాత ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు ఏంటి అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇక్కడ చూడండి, సేమ్ స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో కూడా అవే యాక్టివిటీస్ ఉంటాయి, ఫైనల్ ఫేజ్లో కూడా అవే ఉన్నాయి. కాకపోతే కొద్దిగా ఎక్స్ట్రా ఏముంటాయంటే కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేయడము, కాలేజీలో ఇది సబ్మిట్ చేయడం, అది సబ్మిట్ చేయడం అనే యాక్టివిటీస్ ఉంటాయి. సో అది అందరూ కూడా చేయాల్సిందే. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ చేసే యాక్టివిటీస్ ఉంటాయి, సెకండ్ ఫేజ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో ఉన్న యాక్టివిటీస్లో ఒకటి ఏంటి చూడండి, మనము స్లాట్ బుకింగ్ చేసుకోవడం. సో స్లాట్ బుకింగ్ చేసుకునేది ఇది మొత్తంగా ఓవరాల్గా చెప్పాలంటే స్లాట్ బుకింగ్. సో స్లాట్ బుకింగ్ అనేది మనం 7th జూలై నుంచి 8th జూలై లోపు మనము స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. మరి స్లాట్ బుకింగ్ అంటే ఏంటి, స్లాట్ ఎలా బుక్ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. సో ఆల్రెడీ ఎవరైనా స్లాట్ బుకింగ్ చేయని వాళ్ళు ఉంటే వాళ్ళకి స్లాట్ బుకింగ్ చేసుకోమని చెప్తున్నాను. ఆల్రెడీ స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అటెండ్ అయితే మళ్ళీ స్లాట్ బుకింగ్ చేయాల్సిన పని లేదు, డబ్బులు డబల్ పే చేయాల్సిన అవసరం లేదు. స్లాట్ బుకింగ్ చేసుకొని కౌన్సిలింగ్ అటెండ్ అయినా, స్లాట్ బుకింగ్ చేసుకొని కౌన్సిలింగ్ అటెండ్ కాలేకపోయినా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోలేకపోయినా కూడా మీరు అదే కాలేజ్కి వెళ్ళి ఆ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ తోటి మళ్ళీ వెళ్ళి మీరు ఖచ్చితంగా అదే కాలేజీలో మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ చేయించుకున్న వాళ్ళైతే ఇంకా అది కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టేసుకోవడమే అంతే. ఓకే, సో రెండో యాక్టివిటీ చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్. సో మళ్ళీ ఎవరైనా స్లాట్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో స్లాట్ బుకింగ్ చేసుకొని వెరిఫికేషన్ చేయించుకొని వాళ్ళు ఉంటే కూడా స్లాట్ బుకింగ్ చేయించాల్సిన పని లేదు, డైరెక్ట్గా వెళ్ళి అదే కాలేజ్లో వెరిఫికేషన్ చేయించుకోవచ్చు మీరు ఎక్కడైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ కాలేజ్. సో దానికి షెడ్యూల్ వచ్చి 9th జూలై మనకి స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయబడుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరెవరికి చేస్తారు, ఫస్ట్ ఫేజ్లో స్లాట్ బుక్ చేసుకొని వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు, సెకండ్ ఫేజ్కే స్లాట్ బుకింగ్ చేసుకొని వెరిఫికేషన్ కోసం ఆ కాలేజీకి వెళ్ళేవాళ్ళు, వీళ్ళిద్దరికి కూడా ఇక్కడ 9th జూలై రోజున సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. అలా ఎవరైనా చేయట్లేదంటే కూడా నా మొబైల్ నెంబర్ మీ అందరికీ తెలుసు, యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ నెంబర్ తెలుసు కాబట్టి ఆ నెంబర్కి కాల్ చేయండి. అక్కడ ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి నేను మా కొలీగ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఫోన్ చేసి మీకు హెల్ప్ చేస్తాను.
నెక్స్ట్ చూడండి ఎక్సైజింగ్ ఆప్షన్స్. మనకి ఎక్సైజింగ్ ఆప్షన్స్ అనేవి 9th 10th ఈ రెండు 9th 10th జూలైలలో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయిపోయింది కాబట్టి 9th 10th జూలైలలో మనకి ఎక్సైజింగ్ ఆప్షన్స్ చేసుకోవచ్చు. మరి ఆప్షన్స్ ఎలా ఎక్సర్సైజ్ చేయాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ 2-3 వీడియోస్ ఉన్నాయి, చాలా వీడియోస్ ఉన్నాయి. యాక్చువల్ ఆప్షన్స్ గురించి 4 వీడియోస్ చేశాను. ఆ 4 వీడియోస్లో మీరు ఏ ఒక్క వీడియోని ఫాలో అయినా కూడా మీరు మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకునే ప్రయారిటీ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా ఆప్షన్స్ వచ్చాయి. ఓకే, వచ్చాయా లేదా అనేది మీకు ఇప్పుడు ఇవాళ 30th జూలైలోపు 30th జూన్ రోజున తెలుస్తుంది. సో మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న కామెంట్స్ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. మన ఆప్షన్స్ ఫాలో అయ్యి మంచి ర్యాంక్స్ రాని వాళ్ళు కూడా సీట్ పొందారు మంచి కాలేజీలో అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. సో దాన్ని ఒకసారి మీరు గోత్రు అయిన తర్వాత మీరు ఈ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. మీకు నచ్చితే ఖచ్చితంగా పెట్టుకోండి. సో రిలీజ్ అవుతుంది, ఆప్షన్స్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళని చూసుకొని కామెంట్స్ చూసి మనం యూట్యూబ్ ఛానల్ వల్ల బెనిఫిట్ అయ్యారనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ యూజ్ చేసుకోండి. ఒకవేళ నచ్చకపోతే మాత్రం వద్దండి, ఫోర్స్ ఏం లేదు. నెక్స్ట్ చూడండి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. మనకి ఇప్పుడు ఆప్షన్స్ 9th 10th జూలైలలో పెట్టుకున్న తర్వాత ఆప్షన్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. మళ్ళీ సేమ్ ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్లో కూడా ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ జరిగినాయి. మనకి 27th జరిగింది. మనకి ఇప్పుడు 10th జూలై రోజున మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. అంటే ఆ ఫ్రీజింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఆప్షన్స్ మళ్ళీ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉండదు, అంతకుమించి ఇంకేం లేదు. ఫ్రీజింగ్ అంటే ముడుచుకుపోతాయని కదా, ఆప్షన్స్ పెట్టే ఛాన్స్ ఇవ్వరు అని, మళ్ళీ ఎనేబుల్ చేయరు. నెక్స్ట్ మనకి ఇలా పెట్టుకున్న వాళ్ళకి 13th జూలై రోజున ఆన్ ఆర్ బిఫోర్ 13th జూలై అంటున్నారు. 10th 11th 12th మోస్ట్లీ 12th మిడ్ నైట్ కానీ లేదా 13th ఎర్లీ మార్నింగ్ లేదా ఆఫ్టర్నూన్ కల్లా మనకి సీట్స్ అలాట్మెంట్స్ అనేవి మెసేజ్ వచ్చేస్తాయి ఫోన్లలో, ట్రింగ్ అనుకుంటా. ఓకే, ఆ మెసేజ్ చూసేసుకోవచ్చు. తర్వాత మనకి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ పేమెంట్ ఆఫ్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన యాక్టివిటీ నేను ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన వీడియోలో ఆల్రెడీ ఎలా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. సో అదే ప్రాసెస్ ఇక్కడ ఫాలో అవ్వండి. దానికి సంబంధించిన షెడ్యూల్ వచ్చి 13th and 15th జూలై ఈ 2 రోజులలో 3 రోజులు అండి, 13th 14th 15th ఈ డేస్లలో మనం చేయాల్సి ఉంటుంది. తర్వాత మనము ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎక్స్ట్రా యాక్టివిటీ ఏంటంటే రిపోర్టింగ్ అయితే అలాటెడ్ కాలేజీకి వెళ్ళి మనం ఒరిజినల్ టీసీ అలాగే ఒక సెట్ జిరాక్స్ కాపీస్ అనేవి మీరు వెళ్ళి ఆ కాలేజీలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాంగ్ విత్ జాయినింగ్ రిపోర్ట్ అనేది మనకి ఫస్ట్ ఫేజ్లో వచ్చినా సరే అదే జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని వెళ్ళండి. సెకండ్ ఫేజ్లో వెళ్ళి జాయినింగ్ రిపోర్ట్ అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వాళ్ళు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే ఫ్రెష్గా జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. వాళ్ళకి వేరే కాలేజ్ వచ్చినా వేరే కాలేజ్ రాకపోయినా జాయినింగ్ రిపోర్ట్ అనేది మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకున్న జాయినింగ్ రిపోర్ట్ తీసుకుని వెళ్ళి కాలేజీలో మనకి 13th 14th 15th 16th ఇలా మనకి ఈ 4 డేస్లలో మనం వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ అప్డేటింగ్ క్యాండిడేట్స్, ఇది మీరు చేయాల్సిన పని కాదు, కాలేజ్ వాళ్ళు చేస్తారు. లాస్ట్ డేట్ ఫర్ అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ 17th జూలై. సో 17th జూలై లోపు మనకి ఒక ఛాన్స్ ఉంటుంది. 17th జూలై వరకు కూడా మనకు ఒక ఛాన్స్ ఉంటుంది. కాలేజీలో కలిస్తే వాళ్ళు అప్డేట్ చేయకపోతే మళ్ళీ ఒకసారి 17th జూలై రోజున కూడా అప్డేట్ చేస్తారు. సో 13th 16th లోపు మిస్ అయిన వాళ్ళు కూడా మనకి వెళ్ళి 17th రోజున కాలేజీలో ఖచ్చితంగా వెళ్ళి కలిస్తే ఫోన్లో అయినా కాంటాక్ట్ అవి కలిస్తే వాళ్ళు మీ ఆప్షన్ అనేది మీరు ఏదైతే కాలేజ్ పెట్టుకున్నారో ఆ కాలేజ్ మీకు అలాట్ అయింది కాబట్టి వాళ్ళు టిక్ మార్క్ అనేది పెట్టడం జరుగుతుంది. అప్డేట్ చేస్తారండి, వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఆ అప్డేట్ ఎందుకు చేస్తారు, మరి అప్డేట్ చేయకపోతే మిగిలిన సీట్స్ ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి అప్డేట్ ఖచ్చితంగా చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత కొన్ని సీట్స్ ఏవైతే రిపోర్ట్ చేయరో అలాంటి సీట్స్ని స్పాట్ కౌన్సిలింగ్ లేదా మనకి ఇంటర్నల్ స్లైడింగ్ అని ఉంటుంది, ఇంటర్నల్ స్లైడింగ్ స్పాట్ కౌన్సిలింగ్కి యూజ్ చేసుకుంటారు. సో అందుకని ఈ యాక్టివిటీ కాలేజ్ వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ కమెన్స్మెంట్ ఆఫ్ అకాడమిక్ సెషన్, మనకి 15th జూలై నుంచి క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అకాడమిక్ సెషన్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. అటెండెన్స్ మిగతా అంతా కూడా మనకి జనరేట్ అవ్వడానికి ఒక 1 వీక్ టైం పడుతుంది. ఆ లోపు మనము ఖచ్చితంగా కాలేజ్కి వెళ్ళి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓరియంటేషన్, మనకి ఓరియంటేషన్ అంటే కాలేజీలో ఎలా ఉంటుంది, కాలేజ్ క్లాస్ వర్క్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్స్ ఏముంటాయి, మనకి ఎన్ని ఇయర్స్ ఉంటాయి, క్రెడిట్ సిస్టమ్ ఏంటి, మనకి ఎగ్జామినేషన్ ఫీ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్లో టైమింగ్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి కాలేజీలో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అనుభవం ఉన్న అధ్యాపకులు, ఓకే, లెక్చరర్స్. ఈ ఓరియంటేషన్ క్లాస్ అనేది 15th 16th 17th 3 రోజులలో జరుగుతుంది. సో మీరు వెళ్ళి కాలేజీలో కూర్చుంటే జస్ట్ అలా మీ కాలేజ్ అట్మాస్ఫియర్ మీరు అడ్జస్ట్ అవ్వడానికి పనికొస్తుంది ఓరియంటేషన్. తర్వాత కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్, మనకి క్లాస్ వర్క్ అనేది 18th జూలై నుంచి స్టార్ట్ అవబోతుందండి. ఇది అటు ఇటుగా అడ్జస్ట్ అకాడమిక్ సెషన్ స్టార్ట్ అయిన తర్వాత కాలేజ్ వాళ్ళు బోర్డు రూల్స్ ప్రకారం వాళ్ళు అటు ఇటుగా మారుస్తారు. ఓకే, ఇబ్బంది ఏం లేదు. సో 18th జూలై నుంచి మాత్రం క్లాస్ వర్క్ ఉంటుంది. సో మీరు క్లాస్ వర్క్ ఉంది కదా అని చెప్పి ముందుగానే మీకు వచ్చిన కాలేజీలో సీట్ వచ్చేసింది నేను వచ్చిన బ్రాంచ్లో అని చెప్పేసి చాంతాడంత బుక్కులు మీరు ముందే కొనుక్కొని వెళ్ళొద్దండి. కాలేజీకి వెళ్ళేలోపు మీరు బుక్స్ అన్ని కొనుక్కొని వెళ్తే కాలేజీలో వాళ్ళు ఇంకో రకమైన ఆథర్ సబ్జెక్ట్స్ అంటే మనకి పాలిటెక్నిక్లో యాక్చువల్లీ ఫాల్కాను రేడియంట్ అండ్ పబ్లిషర్స్ ఉంటాయి. సో
ఆ రెండిట్లో ఏదో ఒక సబ్జెక్ట్, ఒక బుక్, పబ్లిషర్ బుక్ మన కాలేజీలో ఫ్యాకల్టీ వాళ్ళనేది మనకి సజెస్ట్ చేస్తారు. సో ఆ సజెస్ట్ చేసిన తర్వాత బుక్స్ కొనుక్కుంటే బాగుంటుంది. మనం ముందే వెళ్ళి, మనం ఉండేది నిజామాబాద్లో కొనుక్కొని హైదరాబాద్లో కాలేజీలో జాయిన్ అయిపోయి ఆ బుక్స్ తీసుకొని వెళ్ళడు, ఇదంతా మోసుకొని వెళ్ళాల్సిన అవసరం లేదు. కాలేజీలో జాయిన్ అయిన తర్వాత లెక్చరర్స్ చెప్తారు, దానికి తగ్గట్టుగా మీరు బుక్స్ కొనుక్కొని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. దీని తర్వాత మనకి ఇక నెక్స్ట్ మిగిలిన సీట్స్ అన్నిటికి కూడా సెంట్రలైజ్డ్ ఇంటర్నల్ స్లైడింగ్ చేస్తారు. సో ఇంటర్నల్ స్లైడింగ్ మనకి 21, 22 ఈ రోజులలో మనకి చేస్తారు. దీనికి కూడా ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇలా పెట్టుకున్న వాళ్ళకి కూడా ఫీజు రింబర్స్మెంట్ ఉంటుంది. ఇంతకు ముందు అయితే ఫీజు రింబర్స్మెంట్ లేదు. మళ్ళీ ఇలా పెట్టుకున్న ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి కూడా మనకి అలాట్మెంట్ అనేది 24 జూలైన చేస్తారు. సో నచ్చిన సీట్ రాలేదని చెప్పి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్ స్లైడింగ్లో మీకు కోరుకున్న కాలేజీలో కోరుకున్న బ్రాంచ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది నిరుత్సాహపడద్దు. ఓకే, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో రిజల్ట్స్ వచ్చిన వెంటనే మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇంటర్నల్ స్లైడింగ్లో కూడా మీకు కంప్యూటర్ సైన్స్ కానీ, ఈసీ బ్రాంచెస్ కానీ, మీకు సివిల్ బ్రాంచ్ కానీ, ట్రిపుల్ కానీ, మీకు నచ్చిన బ్రాంచ్ ఏదైతే అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా కాలేజ్లో ఆప్ చేసి కాలేజీలో వెయిట్ చేయండి సీట్స్ వేకెంటీ వచ్చే వరకు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సేమ్ మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని అదే కాలేజీలో వచ్చినా కూడా మనం అదే కాలేజీలో ఉన్న వేరే బ్రాంచ్లో మనం రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రాసెస్ కూడా మనం సెల్ఫ్ రిపోర్టింగ్ యాక్టివిటీ ఏం చేస్తామో అది కూడా ఇక్కడ కూడా చేయాల్సి ఉంటుంది. తర్వాత మిగిలిపోయిన సీట్స్ ఏమైనా ఉంటే స్పాట్ అడ్మిషన్స్ కండక్ట్ చేస్తారు. ఈ స్పాట్ అడ్మిషన్స్ యాక్చువల్లీ ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్, ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాలిటెక్నిక్ కాలేజ్లోనే కండక్ట్ చేస్తారు స్పాట్ అడ్మిషన్స్. సో మీకు ఒకవేళ సీట్ రాకపోతే మీరు నిరుత్సాహపడకుండా మనకి దగ్గరలో అందుబాటులో ఉన్న ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్, మంచి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏంటి అనేది మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వీడియోస్ రూపంలో పెట్టడం జరిగింది. సో వాటిని ఒకసారి చెక్ చేసుకుని తరువుగా మీరు ఆ పాలిటెక్నిక్ కాలేజ్ మీకు నచ్చితే దగ్గరలో ఉంటే మీరు అక్కడ వెళ్ళి స్పాట్ అడ్మిషన్స్ వెళ్ళాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్కి మనకి కాలేజ్ వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి 23rd నుంచి 30th జూలై లోపు వాళ్ళు కంప్లీట్ చేసుకునే షెడ్యూల్ అనేది కన్వీనర్ వాళ్ళు ఇచ్చారు, టీజీ పాలిసెట్ కన్వీనర్ వాళ్ళు ఇచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి. మనకి నచ్చిన ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్లో మనకి సీట్ పొందే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఫీజు రింబర్స్మెంట్ అయితే రాదు. కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ స్కాలర్షిప్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఆ స్కాలర్షిప్స్ మీరు ప్రైవేట్గా అప్లై చేసుకొని వాటికి సంబంధించిన అమౌంట్ మీరు బెనిఫిట్ పొందవచ్చు. సో ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో స్కాలర్షిప్స్ అనేవి మనకి గవర్నమెంట్ ఇవ్వదు కాబట్టి ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, అలాంటి వాళ్ళు స్కాలర్షిప్స్ ఇస్తారు ఇలాంటి స్టూడెంట్స్కి. సో వాటికి సంబంధించిన వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. సో వాటిని కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకొని కూడా బెనిఫిట్ పొందవచ్చు. సో ఇది మనకి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన షెడ్యూల్. దీంట్లో యాక్టివిటీస్ ఏమున్నాయనేది మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సేమ్ మనకి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత ఉన్న యాక్టివిటీస్ ఉంటాయి. కాకపోతే కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ యాక్టివిటీస్, కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేయడము, కాలేజీలో జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయడము, ఒరిజినల్ టీసీ సబ్మిట్ చేయడము, మనకి కౌన్సిలింగ్లో సబ్మిట్ చేసిన జిరాక్స్ సెట్ మళ్ళీ అక్కడ కాలేజీలో సబ్మిట్ చేయడం, ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. యాక్టివిటీస్తో పాటు అసలు ఈ పాలిటెక్నిక్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లేదా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి అసలు ఎవరు ఎలిజిబుల్ అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి యాక్చువల్లీ యూజువల్ ఎలిజిబిలిటీ కండిషన్స్ మీ అందరికీ తెలుసు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారంటేనే మీకు ఎలిజిబిలిటీ ఉంది. ఈ కండిషన్స్ అన్నీ మీరు మీట్ అయి ఉంటారు. ఓకే, సో మనకి ఇక్కడ ఈ సెకండ్ ఫేజ్ ఫైనల్ కౌన్సిలింగ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారండి. హూ కెన్ పార్టిసిపేట్ ఇన్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్, హూ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అంటే మామూలుగా అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మిగతా ప్రాసెస్ అంతా మీకు ఆల్రెడీ తెలుసు. ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్. సో ఇదంతా చేశారు. ఇఫ్ దే హ్యావ్ నాట్ అటెండెడ్ ఎర్లియర్ అండ్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్, ఇఫ్ దే హ్యావ్ నాట్ అటెండెడ్ ఎర్లియర్ అండ్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్. ఇక్కడ ఏంటంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకునే వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో వెరిఫికేషన్ చేయించుకున్న వాళ్ళు డైరెక్ట్గా ఆప్షన్స్ పెట్టుకుంటారు. అది మీకు అందరికీ తెలుసు, అర్థమైంది అనుకుంటున్నాను. ఇందాకే మీకు చెప్పాను కదా యాక్టివిటీస్ చేసేటప్పుడు. సో రెండో ఫేజ్ కౌన్సిలింగ్ లేదా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నాను, ఫ్రెష్గా పార్టిసిపేట్ చేయాలనుకున్నాను, మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోవాలి, వెరిఫికేషన్ చేయించుకోవాలి, ఇదంతా ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా మీకు తెలుసు. The candidates who have participated in first phase counseling can exercise options using their old password, log ready for the leftover seats now available and consequential vacancies that may arise in the process of allotments as per schedule mentioned above. సో మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లు లేకపోతే కొన్ని సీట్స్ అటు ఇటు అవుతుంటాయి, కొంతమంది క్యాన్సిల్ చేసుకుంటారు. ఆ మిగిలిన సీట్స్కి మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహిస్తారు. సో ఆ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు చేయొచ్చు. సెకండ్ ఫేజ్లో అలాట్మెంట్ కాని వాళ్ళు కూడా, అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో అలాట్మెంట్ కాని వాళ్ళు సెకండ్ ఫేజ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫ్రెష్గా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఒకవేళ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం ఇక రెండో ఫేజ్ కౌన్సిలింగ్ కూడా మీరు నాట్ ఎలిజిబుల్. మనం ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాం, క్లియర్గా చెప్పుకున్నామండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం. మరి ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు? హూ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్,
ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేయడం అంటేనే దాని మీనింగ్ ఏంటంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ అన్నట్టు. హూ కెన్ పుట్ ఆప్షన్స్ ఇన్ ది ఫైనల్ ఫేజ్ అనేది ఇక్కడ చెప్తున్నారు. క్యాండిడేట్స్ హూ హావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. మనకి సీట్ వచ్చింది కానీ మనం అక్కడ ఆ పర్టికులర్ కాలేజీలోని సీట్లో జాయిన్ అవ్వడానికి ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు రెండో ఫేజ్ లేదా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో. వీ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కానీ సీట్ అలాట్మెంట్ కాలేదు, అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, వాళ్ళు సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకొని మళ్ళీ సీట్ పొందే ఛాన్స్ ఉంటుంది. వూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ ది ఆప్షన్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. ఆప్షన్ చూపెట్టలేదు అలాగే సీటు రాలేదు, ఓకే, బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. ఇక్కడ దీని మీనింగ్ ఏంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నారు, ఆప్షన్స్ పెట్టుకున్నారు కానీ సీట్ రాలేదు. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని ఆప్షన్స్ పెట్టలేదు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు ఈ పాయింట్ ఎందుకు ఇచ్చారు అంటే ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళకి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ వరకు ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం ఇవ్వరు, ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే వాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ థర్డ్ పాయింట్ మెన్షన్ చేశారు, హూ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్స్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్. వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేర్చుకుంటారు ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళు, కానీ ఆప్షన్స్ పెట్టుకునే ఛాన్స్ ఫస్ట్ ఫేజ్లో ఇవ్వరు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఈ ఛాన్స్ ఇచ్చారన్నట్టు. థర్డ్ పాయింట్ ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా అనుకోవచ్చు. హూ హ్యావ్ సెక్యూర్డ్ ఏ సీట్ సెల్ఫ్ రిపోర్టెడ్ అండ్ ఆస్పైరింగ్ ఫర్ ఏ బెటర్ ఆప్షన్. సో సీట్ వచ్చింది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాడు, కానీ స్టిల్ వాడికి మంచి కాలేజీలో లేదా అమ్మాయికి మంచి కాలేజీలో రావాలి అనే ఒపీనియన్ ఉన్న వాళ్ళు మళ్ళీ ఈ సెకండ్ ఫేజ్ లేదా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, వీళ్ళకి నేను చెప్పిన ఈ థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చాడు, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కేటగిరీ క్యాండిడేట్స్ హూ సర్టిఫికేట్స్ ఆర్ సబ్మిటెడ్ అండ్ గాట్ వెరిఫైడ్ డ్యూరింగ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ have to exercise options in final phase to consider their candidature for NCC and sports category సీట్స్. ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయింది, వాళ్ళ ప్రయారిటీస్ ఈ లోపు ప్రిపేర్ చేసి పెట్టారు. ప్రయారిటీస్ అంటే వాళ్ళకి తెలుస్తాయి, ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళకి ప్రయారిటీస్ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళు నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారా, ఇంటర్నేషనల్ లెవెలా, లేకపోతే డిస్ట్రిక్ట్ లెవెలా, ఇలా ఏదైతే జోనల్ లెవెలా పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ని బట్టి ప్రయారిటీస్ అనేవి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఆ ప్రయారిటీస్ని బట్టి వాళ్ళకి సీట్స్ అలాట్మెంట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్లో చేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ పాయింట్ వాళ్ళకి ఇచ్చారన్నట్టు. అండ్ ఎనీ అదర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా అసలు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, ఇప్పటివరకు అసలు కౌన్సిలింగ్ గురించే తెలియని వాళ్ళు, ఈ వీడియో చూసిన తర్వాత కౌన్సిలింగ్ ఉందా లేదా అని తెలుసుకుని కౌన్సిలింగ్ ఉంది ఈ షెడ్యూల్లో వెళ్ళి నేను అటెండ్ అవుతాను అనుకునే వాళ్ళు కూడా జాయిన్ అయిపోవచ్చు అని చెప్పారు. ఓకే, ఆప్షన్స్ గివెన్ ఇన్ ది ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ అండ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫ్రెష్ ఇన్ ఫైనల్ ఫేజ్. సో ఇక్కడ చాలామందికి ఒక డౌట్ ఉంటుందండి, వారికి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకున్నాం, ఆ ఆప్షన్స్ మరి ఉంటాయా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి అలానే ఉంటాయా అంటే ఆప్షన్స్ పోతాయంట. సో పోతాయి కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా మన ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఆప్షన్స్ ఫ్రెష్గా పెట్టుకోవాలని అడుగుతున్నాడు. ఓకే, చెప్తున్నారు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళు లేదా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చినా కూడా ప్రయారిటీస్ ప్రకారం వాళ్ళ మంచి కాలేజీలో ఫస్ట్ ఉన్న కాలేజెస్లో రాకపోయినా అదే ఆప్షన్స్ అలాగే ఉంచేసుకుని యాజ్ ఇట్ ఈస్గా నేను మళ్ళీ సీట్ పొందే ఛాన్స్ ఉందా అంటే లేదండి, మళ్ళీ మీరు ఫ్రెష్గా ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఫ్రెష్గా సీట్స్ కోసం ఏం చేయాలంటే ఆప్షన్స్ పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ ఫ్రెష్గా ఇవ్వాలి. నెక్స్ట్, క్యాండిడేట్స్ హూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దేర్ ప్రీవియస్ అలాట్మెంట్ అండ్ పేడ్ ది ఫీ త్రూ ఆన్లైన్ అండ్ సెల్ఫ్ రిపోర్టెడ్ త్రూ వెబ్సైట్ నీడ్ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ వన్స్ అగైన్. సో ఎవరైనా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి నచ్చిన కాలేజీలో సీట్ వచ్చింది, మరి వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకుని మళ్ళీ పార్టిసిపేట్ చేయాలంటే అవసరమే లేదు. మీకు ఆల్రెడీ సీట్ కోరుకున్న కాలేజీలో వచ్చింది కాబట్టి మీరు మళ్ళీ అసలు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ని టచ్ చేయకపోవడమే మంచిది. హౌఎవర్ దే హ్యావ్ టు రిపోర్టెడ్ ది అలాటెడ్ కాలేజ్ ఫ్రమ్ 13/7/2024 to 16/7. వీళ్ళకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లోనే కోరుకున్న కాలేజీలో వచ్చేసింది కాబట్టి ఆప్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు, కానీ కాలేజీలో మాత్రం రిపోర్ట్ చేయాలి. ఎప్పటి నుంచి ఎప్పుడు అంటే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత 13th నుంచి 16th జూలై ఈ డేస్లో వెళ్ళి వాళ్ళు కాలేజీలో అలాట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిజిస్టర్ విత్ బయోమెట్రిక్ ఫర్ అటెండెన్స్ ఎట్ ది కాలేజ్ 13 నుంచి 16th కాలేజీలో వెళ్ళి రిపోర్ట్ చేసి బయోమెట్రిక్ అటెండెన్స్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి. ఈ యాక్టివిటీ కూడా మీరు కంప్లీట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్ షల్ నాట్ note that if they exercise options now and a seat is allotted as per the options, the vacated seat will be allotted to next meritorious candidate and hence they will have no claim on previous allotment. సో ఒకవేళ మీరు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన కాలేజీలో సీట్ నచ్చలేదనుకోండి, ఆప్షన్స్ మళ్ళీ పెట్టుకున్నప్పుడు మీకున్న పాత కాలేజీలో నుంచి సీటు వేరే కాలేజీలో వచ్చేసింది అనుకోండి, చేంజ్ అయిపోయి వచ్చింది అనుకోండి, మీకు పాత కాలేజీలో సీట్ అలాగే ఉంటుందా? ఉండదండి. మీరు మళ్ళీ నేను పాత కాలేజీలో వెళ్ళి జాయిన్ అయితే నాకు సెకండ్ ఫేజ్లో లేదా ఫైనల్ ఫేజ్లో వచ్చిన సీటు మంచిగా లేదు కాబట్టి నేను మళ్ళీ ఫైనల్ ఫేజ్కి వెళ్ళి
ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో వచ్చిన ఖాళీలో వెళ్ళి జాయిన్ అవుతా నాకు అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే మీరు వదిలేశారు కాబట్టి, మీరు వదిలేసిన తర్వాత మీకు వేరే ఖాళీలో సీట్ వచ్చిందంటే ఆ ఖాళీలో సీట్ వచ్చింది కాబట్టి మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన ఖాళీలో సీటు వేరే వాళ్ళకి కేటాయించబడుతుంది. కాబట్టి మీకు ఎలాంటి అధికారం ఉండదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మీరు అలా ఆప్షన్స్ ఎలా ఎక్సర్సైజ్ చేయాలి ఏంటి అనేది కూడా మనం ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పుకున్నాం కాబట్టి ఆ ఆప్షన్స్ అన్ని కూడా ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. వాటి ప్రకారం మీరు ప్రొసీజర్ అంతా ఫాలో అయిపోయి మిగతా యాక్టివిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ సంబంధించినది కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారు. మీకు ఫైనల్ ఫేజ్లో సీట్స్ 13th జూలై లేదా బిఫోర్ అంటే 13 జూలై లేదా దానికంటే ముందు మనకి యాక్చువల్లీ 11th నుంచి మనకి ఈ సీట్స్ అనేవి ఫ్రీజ్ అయిపోతాయి. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత 13 జూలై లోపు మనకి సీట్స్ అలాట్మెంట్ జరుగుతుంది. మిగతా ప్రొసీజర్ అంతా యాజ్ ఇట్ ఈజ్ ఫీజు పే చేయాలి ఏంటి అనేది కూడా మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్గా యాక్టివిటీస్ అనేది ఫాలో అవుతాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ స్లైడింగ్ ఇది 13th నుంచి 16th జూలైలో ఉంటుంది. మీకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఆల్రెడీ మన స్టార్టింగ్లో షెడ్యూల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంతా కూడా చెప్పాను. తర్వాత మనకి ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి. మనకి స్పాట్ అడ్మిషన్స్ 23rd నుంచి 30th జూలై లోపు కంప్లీట్ చేయమని చెప్పి ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇలా మొత్తానికైతే ఇది ఫైనల్ ఫేజ్ కంప్లీట్ షెడ్యూల్ అండ్ దీంట్లో ఎవరు పార్టిసిపేట్ చేయొచ్చు, ఏమేమి యాక్టివిటీస్ చేయొచ్చు అనేది కూడా మొత్తంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్లో ఇలా పాలిటెక్నిక్ కాలేజెస్కి సంబంధించిన అడ్మిషన్స్ ఇన్ఫర్మేషన్తో పాటు స్కాలర్షిప్స్ ఎవరైతే పాలిటెక్నిక్ కాలేజెస్లో జాయిన్ అవుతారో అలా జాయిన్ అయిన వాళ్ళకి స్కాలర్షిప్స్ ఎలా అప్లై చేయాలి, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో జాయిన్ అయిన వాళ్ళు స్పాట్ అడ్మిషన్లో జాయిన్ అయిన వాళ్ళకి స్కాలర్షిప్స్ రాదు. అలాంటి స్కాలర్షిప్స్ రాని స్టూడెంట్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో కొన్ని స్కాలర్షిప్స్ ప్రైవేట్గా అవైలబుల్ ఉన్నాయి. అలాంటి ప్రైవేట్ వీడియోస్ ఏవైతే ప్రైవేట్ కంపెనీస్ లేదా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ద్వారా స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేయబడిన స్కాలర్షిప్స్ అప్లికేషన్స్ ఎలా చేయాలి, ఎవరు ఎలిజిబిలిటీ ఏంటి అనేది కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ వీడియోస్ కూడా మీరు చూసుకోవాలనుకుంటే స్కాలర్షిప్స్ అనే ప్లేలిస్ట్ ఉంది, దాన్ని ఒకసారి చూసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ నుండి మీరు పొందాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెనిఫిట్ పొందాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ పాలిటెక్నిక్ అడ్మిషన్స్.